ఓకే. గుడ్ ఈవెనింగ్ టు ఆల్ మా. సో, ఈ క్లాస్‌లో మనము టీ బీమ్స్ అండ్ ఎల్ బీమ్స్ వాటి గురించి ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. అసలు టీ బీమ్స్, ఈ ఎల్ బీమ్స్ అనేవి ఏంటి? ఎందుకు అంటే, మనకు ఇప్పట్లో స్లాబ్స్ అన్నీ గూడా మోనోలిథిక్‌గా కన్‌స్ట్రక్షన్ జేస్తున్నారు. అంటే అక్కడ మనకి స్లాబ్ కిందనే బీమ్ గూడా సైమల్టేనియస్‌గా క్యాస్ట్ చేస్తున్నారు చాలా కేసెస్‌లో. సో, ఇంతకు పూర్వం అయితే ఈ లింటెల్స్ దగ్గర ఒక లింటెల్ బీమ్ వేసేసి కంప్లీట్‌గా ఆ తర్వాత పైన వాల్ అనేది కన్‌స్ట్రక్ట్ చేసి స్లాబ్ అనేది కన్‌స్ట్రక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఎక్కడైతే స్లాబ్ వేస్తున్నామో అక్కడ కూడా బీమ్ అనేది క్యాస్ట్ చేసి ఒకటేసారే ఆ బీమ్‌తో పాటు మనకి స్లాబ్ కూడా క్యాస్ట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ టీ బీమ్ అనేది ఏంటో కాదు. ఒక కంటిన్యూయస్ బీమ్ అన్నమాట. ఈ కంటిన్యూయస్ బీమ్స్‌లో మనకి ఇలా టీ బీమ్స్ అనేవి, ఎల్ బీమ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఎల్ బీమ్స్ అనేవి ఎడ్జెస్‌లో ఉంటాయన్నమాట. అటుపక్క, ఇటుపక్క. సో, ఇక్కడ చూస్తే ఇది ఎల్ బీమ్ అన్నమాట. అండ్ ఇంటర్మీడియేట్ బీమ్స్ అన్ని కూడా టీ బీమ్స్ లాగా యాక్ట్ అవుతాయి. ఇలా. సో, ఆల్రెడీ మనకు తెలుసు ఈ టీ బీమ్స్‌లో మనకి బెండింగ్ మూవ్‌మెంట్ అనేది సపోర్ట్స్ దగ్గర నెగెటివ్ బెండింగ్ మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ఇలా యాక్ట్ అవుతుంది. ఒక వేవ్ లాగా. సపోర్ట్స్ దగ్గర నెగెటివ్‌గా ఉంటుంది. ఇంటీరియర్ సపోర్ట్స్ దగ్గర పాజిటివ్‌గా ఉంటుంది. ఓకే. సో, ఈరోజు మనం ఈ క్లాస్‌లో జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రం తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్‌లో ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. అండ్ ఈ టీ బీమ్స్‌కి సంబంధించి కూడా కొన్ని ఫార్ములాస్ మనకి ఐఎస్ 456 2000 కోడ్ బుక్‌లో నుంచి తీసుకుంటాం. ఫస్ట్ టీ బీమ్స్ అంటే చూడండి. సో, ఇందాక చెప్పుకున్నట్టు ఇన్ మోస్ట్ ఆఫ్ ద రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ బీమ్స్ అండ్ స్లాబ్స్ ఆర్ ఆల్వేస్ కాస్ట్ మోనోలిథికల్లీ. అంటే చాలా వాటిలో మనం బీమ్స్, స్లాబ్స్ 2 కలిపి కన్‌స్ట్రక్ట్ చేసుకుంటాం. Formworks are erected for beams and slabs together and concrete is poured in the operation from bottom of the beam to the top of the slab. సో, మనకిది ఎక్కడైనా మీరు ప్రాక్టికల్‌గా చూసినట్టయితే ఇది మీకు ఇంకా డీటెయిల్‌గా అర్థమవుతుంది. అండ్ స్టిరప్స్ అండ్ బెంట్ అప్ బార్స్ ఆర్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఇంటూ ద స్లాబ్. సో, అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్టిరప్స్, బెంట్ అప్ బార్స్ ఇవన్నీ కూడా బీమ్ నుంచి స్లాబ్‌కి వరకు ఎక్స్టెండ్ అవుతాయని చెప్తున్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ స్లాబ్‌కి, ఈ బీమ్‌కి మధ్యలో కనెక్షన్ అనేది ఉంటుంది. బాండ్ అనేది బాగుంటుంది. దిస్ రిజల్ట్స్ an integral connection between the slab and beam. ఓకే. దీని వల్ల కనెక్షన్ అనేది బాగుంటుంది. డ్యూ టు దిస్ certain portion of the slab acts along with the beam in resisting compression in span region of a beam and it acts like a flange of the beam. The total resulting section slab and beam is known as the flanged section. So flanged section అన్న T beam అన్న ఒకటే. ఈ T beam లో మనకి దేన్ని ఫ్లేంజ్ అంటాం, దేన్ని వెబ్ అంటాం అనేది చూద్దాం నెక్స్ట్. ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, వెన్ ద స్లాబ్ అక్కర్స్ ఆన్ ద బోత్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ అ బీమ్, intermediate beams, the beam is known as T beam. When the slab is only on the one side of a beam, end beams, the beam is known as L beam. సో T beam అంటే ఏంటి, L beam అంటే ఏంటి ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రక్చర్ అనుకుంటే ఇక్కడ ఏం చేసాము, బీమ్ ని, స్లాబ్ ని మోనోలిథిక్ గా క్యాస్ట్ చేస్తున్నాం. ఈ ఇంటర్మీడియట్ గా ఏవైతే ఉంటాయో వాటిని టీ బీమ్స్ అంటాం. ఎందుకంటే టీ షేప్ లో అది ఉంటుంది కాబట్టి. అండ్ ఎడ్జెస్ లో ఈ ఎండ్ బీమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎల్ బీమ్స్ లాగా యాక్ట్ అవుతాయి. ఓకే. దీని ప్లాన్ చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇది. సో ఇక్కడ చూడండి కొన్ని టర్మ్స్ వచ్చాయి. వీటిని కొంచెం చూడండి. BW అంటున్నాం. BW మీన్స్ బ్రెడ్త్ ఆఫ్ వెబ్. అండ్ BF మీన్స్ బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్. ఇది బ్రెడ్త్ ఆఫ్ వెబ్, ఇది బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అన్నమాట. అలాగే ఇక్కడ DF అని ఉంది కదా, క్యాపిటల్ DF అని. దీన్ని డెప్త్ ఆఫ్ వెబ్ అంటాం. సారీ, డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్ అంటాం.
అండ్ ఇది సో ఇది ఏమవుతుంది డెప్త్ ఆఫ్ వెబ్ అవుతుంది. ఈ ఓవరాల్ గా ఉండే డెప్త్ ని డెప్త్ ఆఫ్ ద బీమ్ అంటాం, లేదా డెప్త్ ఆఫ్ ద టీ బీమ్, ఎల్ బీమ్, లేదా అలా చెప్పుకుంటాం. ఇది ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ డి అనేది. ఓకే. సో ఈ బిఎఫ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికి మన కోడ్ బుక్ లో ఫార్ములా ఉందన్నమాట. ఇది డైరెక్ట్ గా మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత లెంత్ అనేది తీసుకోవడానికి ఉండదు. అది ఎంత అనేది మనకి కోడ్ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు వాళ్ళు ఆ ఫార్ములాని. ఆ ఫార్ములా ఏంటనే చూద్దాం. సో అడ్వాంటేజెస్ గా టీ బీమ్ అని చెప్పాము కదా. As the slab being monolithic, the beam is also compressed and shares the compressive force with the beam, when which significantly increases the moment of resistance of the beam. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ కంప్రెషన్ ఫోర్స్ అనేది బీమ్స్ స్లాబ్స్ రెండు షేర్ చేసుకుంటాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. The most compressive force is shared by the planes. The depth of the beam required is less and hence the maximum deflections are also less. ఓకే. చాలా వరకు కంప్రెసివ్ ఫోర్స్ ని ఫ్లేంజ్ రెసిస్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ డెప్త్ తగ్గుతుంది, అలాగే డిఫ్లెక్షన్స్ కూడా తక్కువగా ఉంటాయని చెప్తున్నాం. సో ఇది ఇందాక చెప్పుకున్నట్టు ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్, బ్రెడ్త్ ఆఫ్ వెబ్, ఎఫెక్టివ్ డెప్త్, బ్రెడ్త్ ఆఫ్ వెబ్, బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్. ఇక్కడ కూడా ఎల్ బీమ్స్ అయినా కూడా అంతే, బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్, డెప్త్ ఆఫ్ ఫ్లేంజ్, బ్రెడ్త్ ఆఫ్ వెబ్ ఇవి. సో ఈ ఫార్ములాస్ అనేవి ఇవి మనకి కోడ్ బుక్ లో ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ బుక్ లో పేజ్ నెంబర్ నాకు కూడా గుర్తులేదు, మీకు నెక్స్ట్ క్లాస్ లో అయినా చూపిస్తాను కోడ్ బుక్ లో ఏ పేజ్ లో ఉండేది. సో ఫర్ టీ బీమ్స్ అయితే బిఎఫ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, L0/6 ప్లస్ బిడబ్ల్యూ ప్లస్ 6 బిఎఫ్ గా క్యాలిక్యులేట్ చేస్తాం బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అనేది. ఎల్ బీమ్స్ అయితే ఏమవుతుంది L0/12 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. అంటే ఈ మొత్తం ఫార్ములాని 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుందో అది. సో ఇది మనకి మెయిన్ గా చూడండి, ఇక్కడ ఎల్ బీమ్స్ అయినా టీ బీమ్స్ అయినా బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ మాత్రం మారుతుంది తప్పితే మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్. సో ఇది ఐసోలేటెడ్ బీమ్స్ అంటే ఓన్లీ టీ అనేది సపరేట్ గా, ఎల్ అనేది సపరేట్ గా ఉంటే ఇవి మాక్సిమం మనకి అవసరం రావు. వచ్చినప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు, బ్రెడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ ప్లేస్ లో ఇవి యూజ్ చేస్తాం ఈ ఫార్ములా. సో ఇది ఇక్కడ చూడండి ఒకసారి, మొత్తం టర్మ్స్ అన్ని ఇచ్చారు. బిఎఫ్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ లేదా విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్ అంటాం. L0 డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఆఫ్ జీరో మూమెంట్ ఇన్ ద బీమ్, అక్కడ నుంచి జీరో మూమెంట్స్ దగ్గర నుంచి ఈ L0 అనేది. బిడబ్ల్యూ బ్రెడ్త్ ఆఫ్ వెబ్, బిఎఫ్ థిక్నెస్ ఆఫ్ ఫ్లేంజ్, బి యాక్చువల్ విడ్త్ ఆఫ్ ఫ్లేంజ్, అండ్ x1 x2 ఇక్కడ వచ్చింది కదా. ఈ x1 x2 అంటే ఏంటి అంటే మనకి ఈ టీ బీమ్ లో సమ్ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఉంది. ఆ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఎంత అనేది మనకి ఈ x1 అన్నమాట. x1 అంటే ఏంటో కాదు, L0/6, x2 అంటే 6 బిఎఫ్. ఇదంతా థియరీ, ఇది మనకి నో నీడ్. ఆల్రెడీ ఇక్కడ కూడా ఇన్ కేస్ మనకి డెప్త్ ఇవ్వకపోతే డెప్త్ రేంజ్ ని అజ్యూమ్ చేసుకుంటాం, తర్వాత చెక్ చేసుకుంటాము L/12 నుంచి L/15 లోపు. అండ్ ఇక్కడ మెయిన్ గా ఇక చూడండి, ఇవి ఇప్పుడు చెప్పబోయే ఈ కొన్ని పాయింట్స్ మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి టీ బీమ్స్ డిజైన్ చేసేటప్పుడు 3 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. 3 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ లో మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ని బేస్ చేసుకొని ఈ 3 కేసెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ 3 కేసెస్ లో ఫస్ట్ కేస్ ఏంటి అంటే, మనం ప్రాబ్లం చేసేటప్పుడు నార్మల్ గా టీ బీమ్ అయినా ఏ బీమ్ అయినా కూడా సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ గా అనుకుని డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అనేది మనకి కోడ్ బుక్ లో చెప్పిన ప్రకారం సాటిస్ఫై అయితే డిజైన్ ప్రొసీజర్ అంతా దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ కేస్ ఏంటి అంటే, ఇందులో మనం చెప్పుకున్నాం కదా టీ బీమ్ అంటే ఇట్ కంప్రైజెస్ ఆఫ్ బోత్ ఫ్లేంజెస్ అండ్ వెబ్ అని. ఇలా చూసుకుంటే ఫస్ట్ కేస్ ఏంటి అంటే న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ విత్ ఇన్ ద ఫ్లేంజ్.
అంటే న్యూట్రల్ యాక్సిస్ XU అనేది లెస్ దెన్ ద DF, డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్. సో ఈ న్యూట్రల్ యాక్సిస్ అనేది డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ కంటే తక్కువే ఉంటుంది. అంటే ఈ ఫ్లేంజ్ లోపలే ఎప్పుడైతే న్యూట్రల్ యాక్సిస్ యాక్ట్ అవుతూ ఉంటుందో అలాంటప్పుడు మనం ఈ డిజైన్ మొత్తం కూడా సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ ఎలా అయితే డిజైన్ చేసామో అలానే డిజైన్ చేస్తాం. TU గాని, CU గాని, లీవర్ ఆర్మ్ గాని, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇవన్నీ కూడా మనం సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతాం. అది ఎప్పుడు న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ అనేది విత్ ఇన్ ద ఫ్లేంజ్ లో ఉన్నప్పుడు మాత్రమే. అది ఎలా మనకి తెలుస్తుంది న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ అనేది ఫ్లేంజ్ లోపలే ఉందా లేదా అనేది? మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఈ T బీమ్ ని సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ ఒక రెక్టాంగులర్ బీమ్ గా మనం అజ్యూమ్ చేసుకొని రెక్టాంగులర్ బీమ్ కి XU ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తామో అలానే XU ఫైండ్ అవుట్ చేస్తాం. అలా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ XU వాల్యూ అనేది డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ కంటే తక్కువగా వస్తే మిగిలిన ప్రొసీజర్ మొత్తం రెక్టాంగులర్ బీమ్ ఎలా అయితే చేసుకుంటూ వెళ్ళామో అలానే చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇది ఫస్ట్ కేస్ అన్నమాట. ఎప్పుడు డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఫాల్స్ ఇన్ ఫ్లేంజ్ ఓన్లీ. నెక్స్ట్ కేసు ఏంటి అంటే డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఫాల్స్ ఇన్ వెబ్. ఎప్పుడైతే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ అనేది మనం అజ్యూమ్ చేసుకుంటాం కదా, రెక్టాంగులర్ బీమ్ గా అజ్యూమ్ చేసుకుని XU అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ XU వాల్యూ అనేది డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ కంటే ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ 100 అనుకోండి, మనం XU వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది 110 అలా వస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇది వెబ్ లో ఎక్కడో యాక్ట్ అవుతుంది అని అర్థం. అలాంటి కేసు ఏమవుతుంది అంటే మనం తర్వాత సెకండ్ కేసు అనమాట, న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ఫాల్స్ ఇన్ ద వెబ్ అనమాట. ఈ వెబ్ లో ఫాల్ అయినప్పుడు కూడా 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఈ ఇదంతా రెక్టాంగులర్ సెక్షన్ ఎలా అయితే చేస్తామో అలా చేస్తాం. సో సెకండ్ కేసులో రెండు కేసెస్ ఉన్నాయి మళ్ళీ. అంటే ఇక్కడ టోటల్ గా 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి విత్ ఇన్ ద ఫ్లేంజ్ ఒకటి, ఇంకోటి వెబ్ లో 2 కేసులు. సో వెబ్ లో 2 కేసెస్ ని ఎలా డిటర్మైన్ చేస్తాము అంటే మనం XU వాల్యూ అనేది తీసుకున్నప్పుడు అది డెప్త్ ఆఫ్ ద బీమ్ కంటే ఎక్కువ వచ్చింది అంటే తర్వాత మనం ఏం చేయాలి, డెప్త్ ఆఫ్ ద బీమ్ ఎక్కువ వచ్చినప్పుడు DF/D రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. DF/D అంటే డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ డివైడెడ్ బై ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద ఓవరాల్ బీమ్. ఇది ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ రేషియో అనేది లెస్ దెన్ 0.2 ఉంటే సెకండ్ కేస్ లో ఫస్ట్ మోడల్ అన్నమాట. లేదు DF/D అనేది గ్రేటర్ దెన్ 0.2 అంటే సెకండ్ కేస్ లో సెకండ్ మోడల్ అంటే థర్డ్ టైప్. ఓకే, సో ఇక్కడ ఏమవుతాయి, చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి జరుగుతాయి ఆ ఫార్ములాస్. ఇవి ఆ ఫార్ములాస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్ గా మనం కంప్రెషన్ ఫోర్స్ అనేది ఒకటే తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, వెబ్ లో యాక్ట్ అవుతుంది కాబట్టి న్యూట్రల్ యాక్సిస్ అనేది కంప్రెషన్ ఫోర్స్ ఇన్ వెబ్ అలాగే కంప్రెషన్ ఫోర్స్ ఇన్ ఫ్లేంజ్ రెండు తీసుకుంటాం. ఓకే, సో ఈ కంప్రెషన్ ఫోర్స్ ఇన్ వెబ్ ఈ ఫార్ములాని మీరు యాక్చువల్గా ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, 0.36 FCK BXU. ఈ B ప్లేస్ లో BW తీసుకుంటాం, ఎందుకు ఇది వెబ్ విడ్త్ కాబట్టి. అలాగే నెక్స్ట్ కంప్రెషన్ ఫోర్స్ CF, దీనికి ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ డిరైవ్ చేసి ఉంటారు ఈ స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్. ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా T ఫోర్స్ టెన్షన్ ఫోర్స్ అనేది సేమ్. సో ఇది ఎప్పుడు సెకండ్ కేసులో ఫస్ట్ మోడల్ కి ఈ ఫార్ములాస్ ని యూజ్ చేస్తాం. అంటే కంప్రెషన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డివైడెడ్ ఇంటూ కంప్రెషన్ ఫోర్స్ ఇన్ వెబ్, కంప్రెషన్ ఫోర్స్ ఇన్ ప్లేన్. సో ఆల్రెడీ మీరు డబ్ల్యూ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ లో చూసాం కదా, కంప్రెషన్ అనేది 2 ఫోర్సెస్ గా డివైడ్ అయింది, CU1 CU2 గా. అలానే సేమ్ ఇక్కడ కూడా కంప్రెషన్ ఫోర్స్ అనేది వెబ్ అండ్ ప్లేన్ రెండింటికి యాక్ట్ అవుతుంది కాబట్టి ఆ రెండింటి యొక్క ఫోర్స్ ని మనం ఇక్కడ తీసుకున్నాం. సో సేమ్ యాజ్ యూజువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ C ఈజ్ ఈక్వల్స్ టు T. C అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని తీసుకున్నాం, మిగతావి అటు సైడ్ పంపించాం. XU తర్వాత ఇక్కడ చూడండి లీవర్ ఆర్మ్స్ అనేది, లీవర్ ఆర్మ్ కూడా ఇక్కడ Z1 Z2
డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ లో ఎలా అయితే Z1 Z2 వచ్చాయో ఇక్కడ కూడా Z1 Z2 వచ్చాయి. ఎందుకు? కంప్రెషన్ ఫోర్స్ రెండు వచ్చాయి కాబట్టి. సో Z1 అంటే సేమ్ D - 0.42 XU అండ్ Z2 అంటే D - DF/2. సో ఇక్కడ మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? Z2 ఒకటి, CW అండ్ CF ఈ 3 ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఈ కూడా చాలా వరకు చేసేది. ఇక మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ సేమ్ MU = CW into Z1 CF into Z2. సో ఇది కంప్లీట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది న్యూట్రల్ యాక్సిస్. అదే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సెకండ్ కేసులో సెకండ్ మోడల్ ఇంకోటి ఏంటి అంటే మనం యాజ్ యూజువల్ గా XU వాల్యూ అనేది రెక్టాంగులర్ సెక్షన్ ఎలా ఉందో అలా అజ్యూమ్ చేసుకుంటాము. కానీ అది ఎప్పుడైతే DF కంటే ఎక్కువ వస్తుందో అప్పుడు మనం DF/D రేషియో కూడా చెక్ చేయాలి. DF/D రేషియో <2 ఉంటే <2 ఉంటే ఇప్పుడు చెప్పుకున్న ఫార్ములాస్ అన్ని వస్తాయి. లేదు ఈ DF/D కంటే కూడా ఎక్కువ ఉంది అనుకోండి, అంటే XU కంటే ఎక్కువ ఉంటుంది ప్లస్ DF/D కంటే ఎక్కువ ఉంటుంది. ఇలా ఈ రెండిటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాస్ ఇంకొంచెం చేంజ్ అవుతాయి. ఓకే, ఇంకొంచెం చేంజ్ అవుతాయి. అది ఇక్కడ కూడా కంప్రెషన్ ఫోర్స్ అనేది రెండుగా ఉంటుంది. కంప్రెషన్ ఫోర్స్ ఇన్ వెబ్ అనేది లాస్ట్ టైం ఎలా ఉందో అలానే ఉంది. తర్వాత కంప్రెషన్ ఫోర్స్ ఇన్ ఫ్లేంజ్ అనేది కొంచెం మారింది. ఇక్కడ ఇంతకు ముందు ఏమొచ్చింది? DF అని వచ్చింది. బాగా గమనించండి, అక్కడ DF వచ్చింది. ఇప్పుడు ఇక్కడ YF అని వచ్చింది. ఈ YF అనేది ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ టెన్షన్ ఫోర్స్ సేమ్. సో ఈ సెకండ్ కేస్ లో 2 మోడల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్స్ లో ఫార్ములాస్ అనేవి సేమ్. ఈ YF అనేది అక్కడ రీప్లేస్ అవుతుంది DF ప్లేస్. ఓకే, సో డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఇంకా సేమ్ C = D. దీని నుంచి తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా Z2 లో కూడా DF ప్లేస్ లో YF వస్తుంది. సో ఈ YF అంటే ఏంటి అనేది మీకు తర్వాత ఉంది, అది చెప్తాను ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. సో ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే ఓవరాల్ గా చెప్పుకుందాం చూడండి. మనకి T బీమ్స్ లో 3 కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి విత్ ఇన్ ద ఫ్లేంజ్, న్యూట్రల్ యాక్సిస్ అనేది విత్ ఇన్ ద ఫ్లేంజ్ లో యాక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటి డిజైన్ అనేది సేమ్ రెక్టాంగులర్ బీమ్స్ ఎలా అయితే చేసామో అలానే ఉంటుంది. సెకండ్ కేస్ ఏంటి? డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అనేది వెబ్ లో యాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ సెకండ్ కేస్ లో కూడా 2 ఉన్నాయన్నమాట. డెప్త్ ఆఫ్ ద వెబ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది వెబ్ లో యాక్ట్ అవుతున్నా కూడా అది DF/D అని ఒక రేషియో ఉంది. ఆ DF/D రేషియో మీద డిపెండ్ అయి ఉంటుంది. DF/D రేషియో అనేది <2 ఉంటే 0.2 ఉంటే అది సెకండ్ మోడల్లో ఫస్ట్ కేస్ అవుతుంది. అంటే ఇది అన్నమాట ఈ కేస్. సెకండ్ మోడల్లో ఫస్ట్ కేస్ ఎప్పుడు న్యూట్రల్ యాక్సిస్ అనేది వెబ్ లో యాక్ట్ అవుతున్నప్పుడు ప్లస్ DF/D రేషియో అనేది <0.2 ఉన్నప్పుడు ఇది. అదే సెకండ్ మోడల్లో థర్డ్ కేస్ ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఆ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అనేది వెబ్ లో యాక్ట్ అవుతూ ఉంటుంది ప్లస్ DF/D వాల్యూ అనేది <0.2 ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? థర్డ్ కేస్ వస్తుంది, థర్డ్ మోడల్ అన్నమాట. ఆ థర్డ్ ఎలా ఉంటుంది? సేమ్ సెకండ్ లో ఎలా అయితే ఫార్ములా ఉన్నాయో థర్డ్ కూడా సేమ్ అదే ఫార్ములాస్ ని యూజ్ చేస్తాం. కానీ చేంజ్ అయ్యేది ఏంటి? ఈ DF ప్లేస్ లో YF అనేది వస్తుంది థర్డ్ కేసు. అంటే సెకండ్ థర్డ్ 2 కేసెస్ సేమ్ గా ఉంటాయి. ఐ మీన్ సెకండ్ మోడల్లో ఫస్ట్ కేస్, సెకండ్ 3 కేసెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ ది రెక్టాంగులర్ ఎలా డిజైన్ చేస్తామో అలా, సెకండ్ వచ్చేసి ఇది, అండ్ థర్డ్ వచ్చేసి DF ప్లేస్ లో YF వస్తుంది. అంతే. ఇవి 3 మోడల్స్ అన్నమాట. ఇందులో ఈ 3 మోడల్స్ మీదనే మనకు మొత్తం డిజైన్ అనేది అంతా ఉంటుంది. ఇందులో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమంటారు, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు, ఏరియా ఆఫ్ స్టీల్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అలాగే బీమ్ డెప్త్ అజ్యూమ్ చేసుకుని బీమ్ ని డిజైన్ చేయమంటారు. తర్వాత చెక్ ఫర్ డిఫ్లెక్షన్ అలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వస్తాయి. ఓకే, ఒకసారి కోడ్ బుక్ రెఫర్ చేయండి. ఆ ఫార్ములా అనేది ఎక్కడ ఉంది అనేది చూడండి T బీమ్స్ L బీమ్స్ డిజైన్ చేసేటప్పుడు. సో ఇది మన ఇంట్రొడక్షన్ టు ద T బీమ్స్ అండ్ L బీమ్స్. T బీమ్స్ L బీమ్స్ అంటే సపరేట్ కేసెస్ ఏం కాదు.
ఓన్లీ బ్రెడ్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ అనే కాన్సెప్ట్ మారుతుంది. సో దీని మీద ఏవైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్.